అండి అందరూ ఎలా ఉన్నారు? ముందుగా పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక బంగాళదుంపని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక 2 టమాటోలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఈ లాంగ్ బీన్స్ని దీంట్లోకి వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకుని 1.5 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపై మూత పెట్టి కాసేపు బాగా మగ్గనివ్వాలి. మనకి గ్రేవీ ఎంత కావాలో అంతవరకు ఎగిరిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే అయిపోతుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. దీంట్లో బంగాళదుంపని యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా టేస్ట్. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.